కండలు తిరిగిన టెక్నాలజీ కాస్త ఖరీదే గురు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. అనిల్ కుమార్ గారు మీరు మాట్లాడండి. ఏమిటి కుట్ర అంటాడు ఆయన, అధికారులదే తప్పు అంటాడు, ఉద్యోగస్తులదే తప్పు అంటాడు, అమరావతి రాజధానికి వ్యతిరేకంగా ఎవరైనా ప్రచారం చేస్తే ఊరుకోనంటారు. ఎట్లా వీటన్నిటిని ఎట్లా ఈ కుట్రలను మీరు ఎట్లా ఎదుర్కొంటారు? లేదు మీరు నిజంగానే కుట్ర చేసే పరిస్థితిలో ఉన్నారా అనిల్ గారు? ఇవన్నీ కూడా డైవర్షన్ పాలిటిక్స్ అండి. డైవర్షన్ పాలిటిక్స్ ఇవన్నీ కూడా డైవర్షన్ పాలిటిక్స్. డైవర్షన్ పాలిటిక్స్ అంటే వర్షాలు రావడం ఇవన్నీ కూడా ప్రతి సంవత్సరం కూడా జరుగుతూ ఉంటాయి. ఈ సంవత్సరం ఎక్కువ వరద వచ్చింది. ఆ వరదని ఎదుర్కోలేక ఈరోజు డైవర్షన్ పాలిటిక్స్, దీనికి కూడా జగన్మోహన్ రెడ్డి గారే కారణం అని చెప్తారు. జగన్మోహన్ రెడ్డి గారు నిన్న దీని మీద సమీక్ష చేసి విజయవాడలో దాదాపుగా ₹1 కోటి సహాయం ప్రకటించారు. సహాయం ప్రకటించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరినీ కూడా వెళ్ళి సర్వీస్ చేయమని చెప్పి ఆయన ఏదో ఒక విధంగా ప్రజలు ఈ విపత్కరమైనటువంటి పరిస్థితుల్లో బయటపడాలని చెప్పి ఆయన ఆలోచన చేస్తూ ఉంటే ఈయనకి నిద్ర పట్టక ప్రతి సందర్భంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారి వల్లే వరద వచ్చింది ఎన్ని రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నారు. కొమ్మినేని గారు ఈరోజు విజయవాడలో పరిస్థితులు మేము కూడా ఎప్పుడు కూడా చూడలేదు. ఇందాక మీరు ఒక విజువల్ చూపిస్తూ ఉన్నారు. ఆ హెలికాప్టర్ నుంచి ఆ ఫుడ్ ప్యాకెట్స్ పంపిస్తే ఆ బురదలో ఆ యువకులు తీసుకోవడం చూస్తే చాలా బాధాకరమైన మనసంతా కూడా బాధేస్తూ ఉంది. ఎందుకంటే గత 5 సంవత్సరాల్లో కూడా 3 సార్లు వరద వచ్చిందండి. ఆ 3 సార్లు వరద వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి చర్యలు, ప్రత్యేకంగా వాలంటరీ వ్యవస్థ ద్వారా ఎవరికి ఇబ్బంది లేకుండా ప్రతి ఇంటికి కూడా విపత్కరమైన పరిస్థితులు వచ్చినప్పుడు ప్రభుత్వాలు ఆదుకునే తీరు మీద ఆధారపడి ఉంటుంది. ఈయన పడవేసుకుని తిరగడం, వాళ్ళందరూ కూడా అధికారులు ఆయన చుట్టూ తిరగడం. ఇంకా విజయవాడలో పరిస్థితి ఎట్లా ఉంటే గ్రామాల్లోకి వెళ్తే లంక గ్రామాల పరిస్థితులు అయితే ఇంకా చాలా దారుణంగా ఉన్నాయండి. అందరూ కూడా అక్కడ కమర్షియల్ క్రాప్స్ అన్నీ కూడా పండిస్తారు. ఇక రైతుల పరిస్థితి అయితే ఇక చెప్పకనే చెప్పాల్సిన అవసరం లేదు. ఆ లంక గ్రామాల్లో ప్రజలను తీసుకొస్తాక వీళ్ళ దగ్గర బోట్లు కూడా లేవు. ఆ బోట్లు అంటే ఏదో చిన్న చిన్న బోట్లు తీసుకెళ్ళడం, వాళ్ళని తీసుకొచ్చిన వాళ్ళకి భోజనం పెట్టే పరిస్థితులు కూడా వీళ్ళ దగ్గర లేవు. అంటే మేము మా లంక గ్రామాల్లో మనం చూస్తే ఆ భోజనాల దగ్గరికి వెళ్తే 4 గంటల వరకు కూడా భోజనాలు పెట్టే పరిస్థితి వీళ్ళ దగ్గర లేదు. ఇవన్నీ కూడా కప్పిపుచ్చుకోవడం కోసం జగన్మోహన్ రెడ్డి గారి మీద, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఆరోపణలు చేయడం తప్ప ఇదేమీ కనిపించట్లేదు. సరే, ఈ పక్కన ఇలా చూస్తే చంద్రబాబు నాయుడు గారు ఇలా చేస్తే నిన్న డిప్యూటీ సీఎం గారు ఆయన ప్రెస్ మీట్ పెట్టి ఆయన ఒక రకంగా మాట్లాడతారు, మంత్రులు ఒక రకంగా మాట్లాడతారు. అంటే ఇవన్నీ కూడా డైవర్షన్ పాలిటిక్స్. అంటే ఆయన ఇక్కడ కూడా రాజకీయమే, వరదలో కూడా రాజకీయమే, ప్రజల కష్టంలో ఉన్నప్పుడు కూడా రాజకీయమే. అదొక్కటే ఆలోచన చేస్తూ ఉన్నారు తప్ప ప్రజల్ని ఆదుకుందాం, మానవతా దృక్పథంతో ముందుకెళ్దాం అనే ఆలోచన ఎక్కడ కూడా కనిపించట్లేదని నా అభిప్రాయంగా తెలియజేస్తా ఉన్నా. ఈ విజయవాడలో ఏదో విజనరీ అంటారు, 2047 అంటున్నారు. ఇవన్నీ 2047 లేకపోతే 3047 ఇవన్నీ కూడా మాటలు చెప్తా కాలక్షేపం చేయాలని చెప్పి ఆయన ప్రయత్నం చేశాడు. అంటే సూపర్ 6 ఏదో ఇచ్చేస్తారని ప్రజలకి మభ్యపెట్టి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు కదా. అదేవిధంగా ఈ వరదల్లో కూడా చేద్దామని ఆలోచన చేస్తే ఎంత బాధాకరం అండి. పాలకుల వైపే ప్రజలు చూస్తారు. ఎప్పుడు కూడా ఆ ప్రజలకి ప్రభుత్వం వైపు నుంచి కష్టంలో ఉన్నప్పుడు ఈ విధంగా మాకు సహాయం వస్తుందని చూస్తే రాజకీయాలు చేస్తాం. దారుణమైన పరిస్థితులు చరిత్రలో ఎప్పుడు కూడా ఈ ప్రజలు చూడలేదని చెప్పి మా అభిప్రాయం. అనిల్ గారు, మీరు గవర్నమెంట్లో ఉన్నప్పుడు జనం ఇట్లా ఎగబడి పాల ప్యాకెట్ల కోసం, ఆహార పదార్థాల కోసం, పొట్లాల కోసం ఎగబడాల్సిన పరిస్థితి ఎప్పుడైనా కనిపించిందా? ఇప్పుడే కనిపిస్తూ ఉందా? అప్పుడు ఇంటింటికి చేరవేశారని కొందరు జనం కూడా చెప్తున్నారు బాధితులు. వాస్తవం ఏంటి సార్? ఉదాహరణ తీసుకుంటే అంతకుముందు 2 సంవత్సరాలు కూడా కరోనా వచ్చింది. కరోనా లాంటి విపత్కరమైన పరిస్థితులే ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎదుర్కొంది. అదేవిధంగా ఇప్పుడు ఏమంటారు సార్, ఇప్పుడు 5 సంవత్సరాల్లో 3 సార్లు వరదలు వచ్చిన పరిస్థితులు ఉన్నాయి. ఆ వరదలు వచ్చినప్పుడు పరిస్థితులు అప్పుడు కూడా 10 లక్షల పైగా 10 లక్షల క్యూసెక్లకు పైగా వాటర్ వచ్చింది. ఆ రోజు కూడా ఈ ప్రజలు ఎవరు కూడా రోడ్డు మీదకి వచ్చిన
రోడ్డు మీదకి వచ్చి ఇబ్బంది పడే పరిస్థితులు ఎక్కడ చూడలేదు మేము. అవును. ఏ రోజు కూడా చూడలేదు, విజయవాడ ప్రజలు కూడా చూడలేదు. కానీ ఈరోజు వచ్చిన సమస్యని పక్కన పెట్టి ఆయన ఇంటిని కాపాడుకోవడం కోసం, లేకపోతే ఏదో రకరకాలైనటువంటి కారణాలను కప్పిపుచ్చుకోవడం కోసం ఈరోజు ప్రతిపక్షాల మీద ఆరోపణలు చేయటం, ఆయన ఏదో కలెక్టర్ ఆఫీసులో పడుకున్నట్టు. ఎందుకు పడుకున్నారండి కలెక్టర్ ఆఫీస్లో? వాళ్ళ అబ్బాయి ఎందుకు పార్టీ ఆఫీసులో ఉన్నారండి? ఆ ఇల్లు కూడా మునిగిపోయింది. దానికోసం ఉన్నారు తప్ప ఏదో ప్రజలకు సేవ చేస్తారు. లోకేష్ గారు సహజ శైలి ఇది కాదు. అనిల్ గారు, లోకేష్ గారు పార్టీ ఆఫీసులో మకాం పెట్టారా? ఆయన పార్టీ ఆఫీసులో సార్ అదే పార్టీ ఆఫీసులో మకాం పెట్టి ఏదో ప్రజలకు సేవ చేస్తున్నట్టు అక్కడి నుంచి మాట్లాడుతూ ఉన్నారు. ఓకే, రైట్. ఇద్దరు తెలివిగా అన్నమాట. ఇదంతా కూడా కారణాలు ఏంటంటే వాళ్ళకి ఆ ఇల్లు మునిగిపోయింది. ఆ ఒక్క విషయాన్ని మర్చిపోయారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు, ఆ విజువల్స్ కూడా చూస్తా ఉన్నాం, పార్టీ కార్యకర్తలు కానీ పార్టీ నాయకులు కానీ అందరూ కూడా పొద్దున్నే ఈరోజు సేవ చేయడం కోసం మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరూ కూడా వీధుల్లోకి వెళ్తే ఆ మంత్రులు వాళ్ళు అధికారుల మీద పెత్తనం చేయడం తప్ప ఎక్కడా కూడా ప్రజల్ని ఆదుకునే పరిస్థితులు ఈ ప్రభుత్వానికి లేవు. ఆ ఉద్దేశం కూడా ప్రభుత్వానికి లేదు. ఎంతసేపు కూడా రాజకీయాలు చేయాలనే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. రైట్.